నాట్యానికి నృత్యానికి సంతసించిన భవాని మరలా కైలాసం చేరుతుంది. అప్పుడు పరమశివుడు ముదమున ప్రకృతి లేనిదే పురుషుడు లేడు, స్త్రీ లేనిదే సృష్టి లేదు అని నరనారి ఎల్లవేళలా సమానమే అన్న విషయాన్ని తెలియపరిచేలా తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి వామభాగమున గౌరీతో అర్ధనారీశ్వరుడుగా అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శింపనారంభించాడు. ఆ నృత్యం తిలకించిన సకల చరాచర విశ్వం తన్మయత్వంతో ఓలలాడింది. Thank you.
అరుడు అద్భుతుడయ్యాడెను అరుడు అద్భుతుడయ్యాడెను అరుడు అద్భుతుడయ్యాడెను అరుడు అద్భుతుడయ్యాడెను Hey,